హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి బిగ్గర చెప్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. ఈరోజు ఈ 40 రోజులు జ్ఞాపకార్థ కూడికలో మనం ఇలా కలవడం. ఎక్కడైనా జరిగిందా ఇలా 40 రోజులు జ్ఞాపకార్థ కూడిక? ఎప్పుడైనా చూసామా ఎక్కడైనా? అయితే ఇంతకుముందు ఒక సహోదరి చెప్తూ చాలామంది ఇలా అన్నారు, అలా అన్నారని చెప్పారు. నోరుంది కాబట్టి అంటారు కదా! అంటారా లేదా? పట్టించుకుంటే బాధ గాని పట్టించుకోకపోతే ఎటువంటి సమస్య లేదు. చైనాలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు జో అనుకుంటా, సంథింగ్. నేను చదివాను ఒక ఆర్టికల్‌లో. ఆయనే గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్‌లోకి ఎక్కాడు. కారణం ఏంటంటే 3800 సార్లు చనిపోవాలని ప్రయత్నించి ఫెయిల్ అయిపోయాడట. ఆయన్ని గిన్నిస్ బుక్‌లో ఎక్కించారు ఆయన. ఎళ్లి ట్రైన్ కింద పడతాడంటే ఆ రోజు ట్రైన్ క్యాన్సిల్ అయిద్దట. పైనుంచి రాయొచ్చి పడుద్దంట, మొక్కలైపోయి పడుద్దట. ఇట్లా 3800 సార్లట. ఇంక ఇట్లా కాదురా బాబు, ఈడు రోడ్డు మీద తిరిగితే ప్రమాదం అని గిన్నిస్ బుక్‌లో పెట్టారండి. పుట్టుక, మరణం మన చేతిలో లేదు. చెప్పండి, పుట్టుక, మరణం మన చేతిలో లేదు. అమ్మ మొయ్యగలుగుతది గానీ ఎప్పుడు కనగలుగుతది? అడిగితే చెప్పగలుగుతుందా? చెప్పలేదు. చాలాసార్లు మన జీవితంలో అనుకుంటాం. రూబేను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన మొదటి కుమారుడనమాట యాకోబుకి. ఆయన ఒక మాట అంటూ ఏమంటాడంటే, ఒక పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి రాగానే అక్కడున్న తమ్ముళ్ళతో చెప్తున్నాడు, ఒరేయ్ విన్నారారా, మనం ఈ శాపంలో ఉండడానికి కారణం ఏంటి? మన నాన్నకి చాలా ఆస్తుంది. మన తాత, వారి నాన్న అబ్రహాం గారు కావచ్చు, ఇస్సాకు కావచ్చు, మన నాన్న యాకోబు కావచ్చు, ఉన్నతమైన స్థితిలో పెరిగిన వారు. మనకి కష్టం రావడానికి కారణం ఏంట్రా? బుద్ధుందా మీకు? బుద్ధుందా? అప్పుడు చెప్పినప్పుడేమో వినలేదు. ఇప్పుడేమో బారుమని ఏడిస్తే ఎలారా బాబు, ఎలారా బాబు అని ఆయన చెబుతున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి అలా చూడడం మనం చూస్తాం. 42 ఆదికాండంలో ఈ మాట చూస్తాం. అప్పుడు ఏమంటాడంటే, నీతిమంతుని రక్తాపరాధం మన మీదకొచ్చింది. మన చిన్న తమ్ముడిని మనమే, వాడు దర్శనాలు కలలని తిరిగాడురా, వదిలేయండిరా బాబు అని అంటే కక్ష సాధించారు మీరు. ఎన్నోసార్లు వీడెందుకు పనికొస్తాడు, ఏదో మన పాపాలు చెప్పాడని, మనం చేసిన తప్పులు చెప్పాడని వదిలేమరా మనం? అమ్మేశాం కదా తీసుకెళ్ళి, ఆ గుంతలో పడేశాం, రాళ్ళతో కొట్టాం, చేతులతో కట్టేసి మనమే సొంత తమ్ముడిని అప్పచెప్పాం. అందుకే రా మన దగ్గర కరువు ఉంది, అందుకే మన ఇంట్లో కన్నీరుంది అని చెబుతూ వస్తాడు. చాలాసార్లు మన జీవితంలో చాలాసార్లు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడతామనంటే మంచిని జ్ఞాపకం చేసుకుంటాం. మనం చేసిన చెడుని జ్ఞాపకం చేసుకుంటామా? మనం చేసిన చెడ్డ పనులను జ్ఞాపకం చేసుకుంటామా? మనం చేసిన పాపిష్టి పనులను జ్ఞాపకం చేసుకుంటామా? అందుకే ప్రభువారు అంటారు, ఇదిగో నీవు ఏమవుతావో తెలుసా నా జీవితంలోకి, లేకపోతే నేను నీ జీవితంలోకి వస్తే, లేకపోతే నీవే నా దగ్గరికి వస్తే నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు. అంటే గతంలో కూర్చున్నట్టు ఉండవు, గతంలో మాట్లాడినట్టుగా ఉండవు, గతంలో జీవించినట్టుగా ఉండవు అని ప్రభువారు చెప్పడం మనం చూస్తాం. నూతనమైన జీవితం, మార్పు కలిగిన జీవితం అక్కడ మనం చూస్తాం. అయితే చూడండి, ఎవరైనా జ్ఞాపకం అవ్వాలి, జ్ఞాపకంగా మార్చబడాలి అని అంటే వారు మంచి చేస్తేనే జ్ఞాపకం గుర్తుపెట్టుకుంటాం. కానీ వాళ్ళు చెడ్డగా చేస్తే మనం దాన్ని పీడకల, ఎంతమంది పీడకలని గుర్తు చేసుకుంటారు? అదే కల్లో నిద్రపోయాం, ఒక కల వచ్చింది, అదిగో ఒక పెద్ద బంగళా వచ్చింది, అదిగో బయట కారు ఉంది, అదిగో ఒంటి నిండా బంగారం ఉంది అంటే సత్యాంత వరకు మనం దాన్ని మర్చిపోతామా చెప్పండి? అదే ఇదిగో బాక్స్ వచ్చింది, బయట నిలబడింది, పాస్టర్ గారు తెల్లబట్టలు వేసుకుని వచ్చాడు, అదిగో పరిశుద్ధ పరిశుద్ధ పాట పాడుతున్నారు అనే మాట గుర్తొస్తే ఇంకా నువ్వు నిద్రపోతావో 2 రోజులు? చెప్పండి, ఓ 2 రోజులు నిద్రపోతాం మనం. ఇంకా నిద్రే రాదు. కారణం ఏంటంటే పడుకుంటే ఇట్లానే పోతానేమో. అయితే ఈరోజు ప్రాముఖ్యంగా నేను నిన్న నైట్ కూడా ట్రైన్లో వస్తున్నప్పుడు కూడా చాలా ఏడ్చి ప్రార్థన చేశాను నేను.
ఆ కుటుంబాన్ని బట్టి నేను ఆలోచిస్తున్నప్పుడు ఇంతకుముందు కూడా పాట పాడుతున్నప్పుడు నేను అక్కడ కూర్చొని నాకు చాలా కన్నీరు ఆగలేదండి. చాలా కన్నీరు గార్చాను నేను. కారణం ఏంటంటే, నేను చాలాసార్లు గమనిస్తున్నప్పుడు చాలామంది జీవితాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన పిలుపుని, లేకపోతే ఒక ప్రత్యేకమైన పిలుపుని దేవుడిస్తాడు. అయితే మనం గమనిస్తే దానియేల్ గారి జీవితం మొన్నటితో అంటే 40 రోజులు వెనకతో అయిపోయింది. అంతటితో ముగింపబడింది. ఆ తర్వాత ఆయన క్రియలు ఏమీ మనము చూడలేం, గమనించలేం. కారణం ఏంటంటే బ్రతికున్నంత వరకు వారు చేసిన పనులు, మాట్లాడిన మాట, జీవించిన విధానం చాలా గొప్పగా ఉంటది. నేను యవ్వన బిడ్డలను కూడా అడుగుతా ఉన్నాను. ఆయన ప్రాముఖ్యతలేంటి? ఆయన ఆయన అనుకున్న విషయాలేంటి? ఇలా చాలా కనుక్కుంటూ వచ్చాను. అయితే నేను ఒక అరగంట మీకు కొన్ని విలువైన విషయాలు చెప్తాను. ఒక చిన్న మాట చెప్తాను. కళ్ళు మూసుకొని అలానే ఒక చిన్న మాట అలా చేయి పైకెత్తండి, ఒక చెయ్యి. చెప్పండి అయ్యా, ఈరోజు మేమిక్కడ శ్రద్ధ, భయభక్తులు కలిగి నీ వైపు చూస్తుండగా మాతో మీరు మాట్లాడండి. మాతో మీరు మాట్లాడండి. మాతో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కొక్కరిని మీరు దర్శించండి. ఈ మాటలు వ్యర్థమైపోవద్దు. వారి జీవితంలో మేలుకరంగా మార్చబడాలి. యేసు నామములో తండ్రి, ఆమెన్. ఆమెన్ చెప్పండి గట్టిగా. బిగ్గరగా చెప్పండి ఆమెన్ అని. చాలా సంతోషం. అయితే కొన్ని విషయాలు మాత్రం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన జీవితాల్లో 2 రకాలైన పునరుద్ధానాలు ఉన్నాయి. ఒక పునరుద్ధానం ఏంటంటే తీర్పు పునరుద్ధానం అంటారు. రెండో పునరుద్ధానం ఏంటంటే జీవ పునరుద్ధానం అని దాని అర్థం. అయితే ప్రకటన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది. ఆ మాట మనందరం కూడా చదువుదాం. ప్రతి ఒక్కరు కూడా ఆ మాట చూసి చదువుదాం. ఎంత అద్భుతమైన మాటలో. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఈ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులు. మొదటి పునరుద్ధానం ఉందట. ఆ మొదటి పునరుద్ధానం ఏంటి అనేది ఈరోజు కొద్ది విషయాలు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. చాలామంది జీవితాల్లో మనం బ్రతికున్నాం అని అంటే ఇది అవకాశం. మనం బ్రతికున్నాం అంటే ఇది ఒక అవకాశం. మారే అవకాశం, మార్పు తెచ్చుకునే అవకాశం, నడవడిక మార్చుకునే అవకాశం, మనల్ని మనం సరిదిద్దుకునే అవకాశం, మనల్ని మనం బాగు చేసుకునే అవకాశం. ఇవన్నీ గమనిస్తూ ఉంటే మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటంటే బ్రతికున్నంత వరకు ఏదైనా చేయగలుగుతాం, చచ్చిన తర్వాత ఏమీ చేయలేం. శవం మాట్లాడుతుందా? శవం చేయి కదిలిస్తుందా? శవం చూడగలుగుతుందా? స్పర్శించగలుగుతుందా? వినగలుగుతుందా అంటే వినలేదు. కారణం ఏంటంటే ఆత్మ వేరైపోయింది. మనం అందరం బ్రతుకుంటాం. ఈరోజు కూడా ఇక్కడ వాక్యం చూడండి, ఎంత చక్కగా రాశారు చెప్పండి. మంచి పోరాటం పోరాడాం అంటే చెడ్డ పోరాటాలు కూడా ఉంటాయా? ఉంటాయి. వాడు బ్రతికినంత కాలం, అమ్మా నాన్న ఎలా చచ్చిపోయాడమ్మా అని అడిగితే కొంతమంది చెప్తారు ఆడు అడ్డాలు తిరిగి చచ్చాడు. కొంతమంది చెప్తా ఉంటారు తప్పదాగి చచ్చాడు, భార్యని వేదన కలిగించి చచ్చాడు. ఒకడేమో తిరిగి తిరిగి చచ్చాడు, ఒకడు అప్పులు పాలై చచ్చాడు. అనే ఈ చెడ్డ పోరాటాల్లో అపోస్తలైన పౌలు ఏమంటాడంటే నేను మంచి పోరాటం పోరాడాను. ఎలా అంటే వాళ్ళో వీళ్ళో చెప్తే కాదు, మన జీవితాల్లో వాళ్ళో వీళ్ళో అక్క నువ్వు గొప్పదానివి, అన్నా నువ్వు గొప్పోడివి అంటే అది మంచి పోరాటం కాదు. క్రియ ద్వారా జరిగిన పోరాటం, అది మంచి చేసిన పోరాటమై ఉండాలి. మన జీవితంలో మంచి కలిగేదై ఉండాలి. అయితే అపోస్తలుడైన పౌలు అంటారు నేను మంచి పోరాటం పోరాడాను. దానికన్నా ముందు ఒక పోరాటం ఉంది. అదేంటో తెలుసా? నేను హింసకుడిగా, దూషకుడిగా ఉన్నాను. ప్రభువుని ఎవరైనా నమ్మితే వాళ్ళని నిలువెత్తున నరికేసేవాడిని, బిడ్డను తల్లిని వేరు చేసేవాడిని, ఇద్దరిని చంపేవాడిని అని చాలా విషయాలు చెప్తూ వచ్చి ఆఖరులో అంటాడు నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు పందాన్ని తుదముట్టించాను. అయితే ఆఖరులో నేను ఏం చేశానో తెలుసా? నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఆమెను చెప్పండి గట్టిగా. ఏం చేశాడట ఆఖరులో? విశ్వాసాన్ని కాపాడుకున్నాడట. కొంతమంది డబ్బును కాపాడుకుంటారు, కొంతమంది పేరును కాపాడుకుంటారు, కొంతమంది హోదాను కాపాడుకుంటారు, కొంతమంది వారికున్న సర్వ ఐశ్వర్యాన్ని కాపాడుకుంటారు.
కానీ అపోస్తలుడైన పౌలు అంటారు, నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటారు చాలామంది. చాలా విధాలైన నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు, బాధ, ఇబ్బంది మనం చూస్తాం. అయితే ప్రభువులో మంచి పోరాటం పోరాడితే మన జీవితంలో మనం ఎక్కడికి వెళ్ళగలుగుతామో తెలియాలి. అందుకే ఒక మంచి స్కాలర్ ఏమంటారంటే, క్రైస్తవ జీవితం క్రీస్తులో ప్రారంభమవుతుంది. క్రీస్తులో అనంటే నువ్వు మరణించి ఆయన చూసినప్పుడు ప్రారంభమవుతుంది అని అంటారాయన. అంటే ఇప్పుడు జీవించిన కాలమంతా కూడా నువ్వు పోరాడాలి. నువ్వు మరణించిన తర్వాత ఆయనతో జీవించాలి. ఈరోజు తన జీవితంలో డానియేల్ గారి గురించి చెప్తున్నప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఆయన ప్రతి ఆదివారం కర్నూలు నుంచి ఇక్కడికి 100 కిలోమీటర్లు బండి మీద వచ్చేవాడట ఆయన. తర్వాత సహోదరి చెల్లి జాబ్‌కి వెళ్తే ఒకవేళ ఆ చిన్న పాపని ముందు ఆ క్యారీ బ్యాగ్‌లో లేకపోతే ఆ బేబీ క్యారింగ్ బ్యాగ్‌లో పెట్టి పట్టుకొని తీసుకొచ్చేవాడట బండి మీద. ఎంత ఆశ్చర్యం కదండీ! మనం 100 కిలోమీటర్లు చర్చ్‌కొస్తాం అసలు. అలా మనం జీవించగలుగుతామా? ఒకసారి ఆలోచించండి మన జీవితంలో. ఎంత ప్రత్యేకమైన ఒక సద్గుణం కలిగిన వ్యక్తి కదా! ఈరోజు 40 రోజులైనా కూడా ఆయన్ని మర్చిపోకపోవడానికి కారణం ఏంటంటే, ఒరేయ్! బాగా బ్రతికాడురా అని కాదు. దేవుళ్ళో బ్రతికాడు. నిందారహితుడిగా జీవించాడు. కొంతమంది చెప్తున్నారు నాకు, కింద కూర్చోమంటే కూర్చునేవాడట. అదిగో అంటే చెట్టుకి నీళ్ళు పోయన్నా అంటే పోసేవాడట. ఇంతకుముందు కూడా పాస్టర్ గారు చెప్పారు, ఇక్కడున్న ప్రతి చెట్టుకి నీరు పోసి పెంచింది ఆయనేనని. అంటే చూడండి ఎంత మక్కువో. కొంతమందికి డబ్బు ఎప్పుడు 24 గంటలు డబ్బు, డబ్బు, డబ్బు మీద ఉంటుంది. కొంతమందికి 24 గంటలు చదువు మీద ఉంటుంది. కొంతమందికి 24 గంటలు వారికున్న కుటుంబాల నిమిత్తం, వారికున్న పేరు, హోదా ఈ విషయాల్లోనే గానీ, చూడండి ఆయన జీవితంలో నుంచి అద్భుతమైన విషయం నేర్చుకోగలుగుతాం. ఒకవేళ దానియేలులాగా మనం జీవిస్తే, ఒకవేళ దానియేలులాగానే ఈ ఊరికే దేవుడు ప్రభు, ప్రభు, ప్రభు నువ్వే, నువ్వే ప్రభువా అనుంటే ఎంతమంది అనుండొచ్చు ఆయన్ని? ఏమాయ్ చదువు లేదు, ఏమి లేదు. ఆయన చదువు లేదు గానీ, ఆయన్ని చదివాడు దేవుడు. అందుకే ఆయన జీవితంలో గొప్ప మార్పు. దానియేలులాగా మనం జీవిస్తే, దేవుని మందిరంలో జీవిస్తే, లేకపోతే దేవుళ్ళో జీవిస్తే, లేకపోతే చూడండి యవ్వన కాలంలో ఆయన మరణించారు. చాలామంది ఆశ్చర్యపోతూ అనారోగ్యం ద్వారా చనిపోయాడు కొంతమంది, లేకపోతే కొంతమందేమో ఎక్కడికో తీసుకెళ్ళారు కొంతమంది. ఇదంతా పక్కకు పెడితే, ప్రాముఖ్యంగా క్రైస్తవులమై ఉన్న మనం వాక్యానుసారంగా మాట్లాడాలి. దేవుడి చిత్తం, చిత్తం, చిత్తం అంటూ దేవుడి వాక్యం కాని విషయాలు మాట్లాడొద్దు. దేవుని వాక్యం విషయం మాట్లాడాలి. ఒక చిన్న సాక్ష్యం చెప్తాను నేను. ఎందుకు ఈ మాటలు కటాకటిగా చెప్తున్నానంటే, సరిగ్గా 1993లో ఈ మంత్రాలయం దగ్గర ఉంది కదండీ! అక్కడికి మా నాన్న మొక్కుకున్నారనమాట. నాకు కొడుకు పుడితే నేను ఇక్కడ మంత్రాలయం పక్కన ఒక కోనేరు ఉంది కదా! ఆ కోనేరులో తీసుకొచ్చి ఆయన ముంచి అక్కడే పేరు పెడతానని. నా పేరు ఎక్కడ పెట్టారో తెలుసా? ఇదే మంత్రాలయంలో పెట్టారు నా పేరు. నేను ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి రక్షింపబడ్డాను. ఇక్కడ రాయచూరులో మా పెదనాన్నగారు డిపో మేనేజర్‌గా ఉన్నారు. నేను ఇన్ని సంవత్సరాలు దాదాపుగా 32 సంవత్సరాల తర్వాత నేను వస్తున్నప్పుడు నేనంతా నా హృదయం అంతా అడగండి, నేను నైటు ఉదయం 4 గంటల వరకు అక్కడే తిరుగుతా స్తోత్రాలు చెప్తా ఉన్నా. అయ్యా! నన్ను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చావు? ఏ స్థితి నుంచి ఈ స్థితికి తీసుకొచ్చావు? ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టావా? నీ సాక్షిగా నన్ను నిలబెట్టావా? అని ఆలోచిస్తున్నప్పుడు అనిపించింది. చూడండి నా జీవితాన్ని దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? నా దేవుడు ఎక్కడ నిలబెట్టాడు ఈరోజు? చాలాసార్లు మనం అనుకుంటాం, నా జీవితం ఏంటో, నా బ్రతుకేంటో అని అనుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు గమనిస్తే మనం మొదటి పునరుద్ధానం అని అంటే ఏంటి? లేకపోతే పునరుద్ధానం అంటే ఏంటి? పునరుద్ధానం వల్ల కలిగేవేంటి? అనేవి కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువుని నమ్మింది మనం అద్భుతాలు చేస్తాడో, గొప్ప కార్యాలు చేస్తాడని కాదు గానీ, ప్రాముఖ్యంగా నమ్మింది ఏంటంటే పరలోకాన్ని ఇస్తాడని. ఎంతమంది సమ్మతిస్తారు ఈ మాటకి? అవునా కదా! ఏం కాదన్నా నాకు దేవుడు పరలోకం ఇస్తాడు, పరలోకం ఇస్తాడు, పరలోకం ఇస్తాడనే గొప్ప నిరీక్షణతో మనం ముందుకెళ్తున్నాం. అందుకే పలుమార్లు అపోస్తలుడైన పౌలు అంటారు, ప్రభువా త్వరగా రమ్ము, ప్రభువా త్వరగా రమ్ము అన్నాడు. అంటే నువ్వు వస్తే నన్ను తీసుకెళ్తావని. అయితే చూడండి చాలామంది జీవితాల్లో మనం చదివితే యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 చదివితే ఒకరోజు ఒక కాలం వస్తది. ఆ కాలంలో సమాధులన్నీ కూడా తెరవబడతాయట.
సమాధులన్నీ తెరవబడతాయి. ఈరోజు మీరు చూసే ప్రపంచంలో ప్రతి సమాధి తెరవబడుతుంది. తెరవబడినప్పుడు జరిగే కార్యం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా లేస్తారు. అది రక్షింపబడ్డవారే కావచ్చు, రక్షణ లేని వారే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరు లేస్తారు. లేచిన తర్వాత కొందరట అక్కడ చదివితే ఆ మాట ఏముంటుందంటే, ఆ కాలమందు సమాధుల్లో ఉన్న వారందరూ కూడా ఆయన శబ్దము విని లేస్తారు. ఇప్పుడు ఒక్కొక్కరింటికి వెళ్ళి, అయ్యా నమ్ముకో, ఏసై నమ్ముకో, అన్న ఏసై నమ్ముకో అంటే కూడా, నేను నమ్ముకోను అన్నాడు కూడా, ఆ రోజు వాడి సమాధి కూడా తెరవబడుతుంది. వాడు కూడా దేవుడి శబ్దాన్ని వింటాడు. విన్న తర్వాత, లేచిన తర్వాత జరిగే కార్యాలేంటి అని అంటే, అక్కడ చదివితే ఉన్న మాట, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానంలో ఉంటారు. మేలు చేయాలి మన జీవితంలో. మేలుకరమైన జీవితాన్ని జీవించే వారిగా ఉండాలి. మేలుకరమైన బ్రతుకు మనం కలిగి ఉండాలి. రేపొద్దున చెల్లి వాళ్ళ పాప వచ్చి, మమ్మీ డాడీ ఏడి, మన డాడీ దానియేల్ ఏడి అని అంటే, నాన్న ముందే వెళ్ళిపోయాడమ్మా, మన ఇద్దరం సిద్ధపడి వెనకాల వెళ్ళాలి అని చెప్పాలి. ఆమేన్. నాన్న లేడు ఇది చెప్పొద్దు. నాన్న వెళ్ళిపోయాడు ముందు అతి త్వరలో ఆయన రాబోతున్నాడు. ఆ క్రీస్తుతో కూడా రాబోతున్నాడు. మధ్యాకాశంలో మనం కలవబోతున్నామమ్మా. నాన్న రక్షించుకొని కాపాడుకున్నట్టుగా మనము రక్షణని కాపాడుకోవాలి. మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. మనకు దేవుడిచ్చిన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. మన భక్తిని కాపాడుకోవాలి. దరిద్రతలో బ్రతికినా కూడా మన రక్షణని మనం కాపాడుకోవాలమ్మా అని చెప్పి పెంచాలి మన పిల్లల్ని. మనం ఇక్కడి వారం కాదు, అక్కడి వారం అని పెంచాలి. అతి త్వరలో మనం ఎత్తబడతామని పెంచాలి. ప్రతి చోట అతి త్వరలో ప్రభు రాబోతున్నాడు. ఇది సత్యం. ఆయన వచ్చినప్పుడు నువ్వు ఎక్కడుండాలో తెలుసా? జీవ పునరుద్ధానంలో. ఆ జీవ పునరుద్ధానం అంటే ఏంటి? మేలు చేసిన వాడు, మేలు కొరకు బ్రతికినవాడు, నలుగురు బ్రతికించినవాడు, నలుగురు కొరకు బ్రతికేవాడు. కొంతమంది అంటూ ఉంటారు, ఇదిగో సంచేసుకొని పోతా ఉన్నాడు యేసుప్రభు అన్నాడు, వీళ్ళకి ఏం చేశాడు యేసుప్రభు అంటే, చూడండి, చచ్చినా బ్రతికేవాడు క్రైస్తవుడు. ఆమెన్. చచ్చినా బ్రతుకుతాడు క్రైస్తవుడు. చాలామంది క్రియల్లో బ్రతుకుతాడు, చాలామంది జీవితాల్లో బ్రతుకుతాడు, చాలామంది సాక్ష్యాల్లో బ్రతుకుతాడు. డేవిడ్ లివింగ్స్టన్ అనే గొప్ప దైవజనుడు సమాధుల దగ్గరికి వెళ్ళి ఒక వాక్యం చెప్పాడట, ఇదిగో ఈ సమాధి లేపబడుతుంది, రేపొద్దున నా సమాధి కూడా లేపబడుతుంది, అప్పుడు నేను క్రీస్తుని చూస్తాను, నువ్వు ఎవరిని చూస్తావు అని అడిగాడట. వెంటనే అక్కడ ఉన్న కొన్ని వేల మంది రక్షణ పొందారట. ఈరోజు రక్షణ కాపాడుకోగలుగుతున్నావా? నీ జీవితంలో రక్షణ ఉందా? ఆ మేలు చేయగలిగిన స్వభావం ఉందా? ఆ మేలుకరమైన జీవితం నీలో ఉందా? తమ్ముడు, చెల్లి, సహోదరుడా, నీ జీవితంలో అలాంటి లక్షణాలు ఉన్నాయా? పంటికి పన్ను, కంటికి కన్నట్టు జీవిస్తున్నావా? లేకపోతే నా పని దేవుడే 100 కిలోమీటర్లు వస్తుంటే మధ్యలో కలవరి టెంపుల్ కలవకపోయొచ్చా? తర్వాత ఇంకో టెంపుల్ కలవకపోయి ఉండొచ్చా? ఇంకొక టెంపుల్ కలవకపోయి ఉండొచ్చా? ఎన్ని టెంపుల్లు కనిపించినా కూడా ఆయన సింపుల్గా ఎక్కడి వరకు వచ్చాడంటే 100 కిలోమీటర్లు దాటి, ఇది నా సంఘం, ఇక నేను నిలబడ్డాను, నాకు ఒక బాధ్యత ఇచ్చాడు దేవుడు, నేను ఇక్కడ నిలబడాలి. ఎంతమంది అవమానించి ఉండొచ్చు, రేయ్ చదువులేదు రీగా నాకే చెప్తాడరా అని ఉండొచ్చు. ఎంతోమంది ఏమొచ్చని ఒత్తుతున్నావు, ఇట్లా అనుండొచ్చు. అయినా కానీ అంతం వరకు, ఇంతకుముందు సాక్ష్యం విన్నాం, కాళ్ళు కారిపోయిపోయిన చేతులతో సహా ఆయన వాయిస్తూ ఆఖరి వరకు స్తుతిస్తూ మరణించాడంటే మనం గమనిస్తే మేలు పునరుద్ధానం మనం చూడగలుగుతాం. కొంతమంది లేస్తారు, అక్కడ కింద ఉంది ఆ మాట ఏమని అంటే, వారు కీడు చేసిన వారు గనుక తీర్పు పునరుద్ధానంలో ఉంటారు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటారు, ఆ మాట చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదివితే, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని. అంటే ఎలా అయినా నేను ఇలా ఎందుకు బతుకుతున్నానంటే, ఎలా అయినా నేను క్రీస్తు పునరుద్ధానాన్ని అనుభవించాలి. నేను చచ్చిన వాడిగా ఉండొద్దు, చచ్చిన క్రియలు చేయొద్దు, చచ్చిన వాడిగా బ్రతకొద్దు. అందరం ఇవాళ రేపో ఏదో ఒక కోణంలో చచ్చిపోతామండి. ఎవరి భూమి శాశ్వతంగా ఉండం. కానీ చేసిన క్రియలే వెంటొస్తాయి. బంగారం, వెండి, డబ్బు, బంగారం ఏది రాదు. 2009లో
భయంకరమైన డ్రగ్స్ తీసుకునేవాడిని నేను. మా నాన్న పూజలు చేసేవాడు, మా అమ్మ ప్రార్థన చేసేది. మా అమ్మ ఏడ్చేయమనేదంటే, ఒరే ఒరే యేసయ్యని నమ్ముకోరా, ఒరే ఒరే నమ్ముకోరా అంటే ఒక చీకటి గదిలో ఉండి రక్తం కక్కుకునే ఉండండి నేను. నిన్నంతా అక్కడ గుర్తొస్తే అక్కడ కూర్చొని చాలాసేపు ఏడ్చాను అడగండి. అనుకోకుండా ఏ వ్యక్తిని ఎక్కడ తీసుకురాడు. ఒక కారణం ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది. దేవుళ్ళో ఉన్నవారికి ఒక ప్రణాళిక ఉంటుంది. 2009లో ఒక ఒక మందు బాటిల్ తీసుకొని దాంట్లో కొంచెం విషం కలుపుకొని ఎవరిని బిడ్డలు వినాలి. విషం కలుపుకొని ఇంకా ఈ వ్యసనం వదులుకోలేను, ఈ పాపం వదులుకోలేను, ఈ జూదం వదులుకోలేను అని ఒక గదిలో కూర్చొని రాత్రి వేళ ఆ మందు బాటిల్ పట్టుకొని ఇంకా చచ్చిపోదాం అనుకునేటప్పుడు ఒక స్వరం వినబడుతుంది. నా కుమారుడా, ఒకవేళ ఈరోజు నీకు అంతం అనుకుంటే ఈరోజు నా మాట విను, ఈరోజు నా మాట విను అని ఒక స్వరం వినబడుతుంది. వెంటనే నేను కళ్ళు తెరిచి చూసి కళ్ళల్లో నుంచి నీళ్ళు అలా కారుతున్నాయి, కనిపించట్లే నాకెవరో. అలా కళ్ళు తెరిచి చూస్తుంటే ఎవ్వరు లేరు నా గదిలో, ఎవ్వరు లేరండి నా గదిలో. ఆ రోజు ఏడుస్తూ ఎవరయ్యా నువ్వు, ఎవరయ్యా నువ్వు అనంటే ఒక స్వరం వినబడుతుంది, నేనే నేనే అని వినబడుతుంది. నేనే అనే మాట పలికిన దేవుడు ఎవరంటే ఆయన ఒక్కడే. హల్లెలూయా. ఆయన లాంటి ఇంకొకరు లేరు. ఆ రోజు నుంచి వదిలేసిన ఆ మందు కానీ, పాపం కానీ, పరిస్థితి కానీ ఈరోజు చూడండి నన్ను దేవుడు ఈ స్థితిలో ఇక్కడ నిలబెట్టాడంటే అది కేవలం దేవుని కృప కృప కృప. ఆమేన్. ఏ రోజు చనిపోతాం. 2009లో చనిపోయాడు నేను. బ్రతికించాడంటే ఒక ఉద్దేశం ఉంది. నాకు నిన్ను అనిపించింది దానియేలు జీవితాన్ని చూస్తే ఎంత చక్కగా తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు, ఎంత చక్కగా తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఆమేన్. కొంతమంది స్త్రీలు ఉన్నారట బైబిల్లో. నేను ఆ చెల్లిని చూసినప్పుడు అదే గుర్తొచ్చింది నాకు ఆ మాట. చదువుదాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఈ జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి చెల్లి మాట. చదువునాను ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. ప్రతి ఒక్కరు తీసి అండర్లైన్ చేసుకోండి ఈ మాట. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందారు. కొంతమంది స్త్రీలు ఉన్నారు, తమ వారిని మృతులలో నుంచి మరలా పొందారట. ఎలా అంటే పునరుద్ధానం ద్వారా. మార్తా ఇద్దరున్నారు. యేసు ప్రభు రాగానే ఒక ఆమె వచ్చి అంటది, అయ్యా చచ్చాడయ్యా, ఇంకా లేస్తాడా అని అడిగితే ఇంకొక ఆమె అంటది, అయ్యా లేస్తాడటవా అని అడగగానే వెంటనే ఆమె మాట విని సమాధి దగ్గరికి వెళ్ళి ఆ రాయిని జరిపించి అక్కడ నిలబడి మాట్లాడుతుండగా లాజర్ బయటికి రా అని పిలవగానే అక్కడ పునరుద్ధానం కలిగింది. యేసు ప్రభు ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా మంది లేచారు. ఈ రోజు కూడా సేవకులు యేసు నామములో ప్రార్థిస్తుండగా చాలా మంది లేస్తున్నారు. హాస్పిటల్లో గమనిస్తే చాలా గొప్ప గుణం స్త్రీలకు ఉందండి. చాలా గొప్ప గుణం ఉంది. స్త్రీల కోసం ఒకసారి బిగ్గరగా చప్పలు కొట్టండి. ఒకసారి స్త్రీల కోసం ఒకసారి బిగ్గరగా చప్పలు కొట్టండి. హాస్పిటల్లో ఉన్నప్పుడు అన్ని పనులు చేసి, ఇంట్లో పనులు చక్కబెట్టి అన్నీ చేసి, హాస్పిటల్ ఉన్నప్పుడు గమనించి, నేను హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు చూస్తాను కదా, వాళ్ళు అలా పడుకొని ఉంటే ఆ ఒకటా రెండా లేకపోతే చక్కగా అన్నం పెట్టడం కానీ విసుక్కున్నా చూసుకోవడం. ఆ బెడ్ కింద పడుకుంటుందండి భార్య. ఎంత గొప్ప ప్రేమ. అమ్మ బెడ్ కింద పడుకుంటుంది. నేను కూడా ఒక రోజు రక్తం కక్కుతా ఉంటే మా అమ్మ నా పక్కనే ఉండేది. ఆ కంపులో ఆ పాపంలో కూడా మా అమ్మ ఉండి ఒకటే ప్రార్థన చేస్తుంది, నాయనా నా బిడ్డను బ్రతికించని. కొందరు స్త్రీలట వారు పునరుద్ధానము ద్వారా మృతులైన వారిని మరలా పొందారు. కానీ ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళెవరో తెలుసా? వాళ్ళు ఏం చేశారు అంటే ఆ కింద చదవండి. ఏమనంటే కొందరైతే, చెప్పండి ఆ మాట చదవండి, కొందరైతే మరీ శ్రేష్టం. ఈరోజు చెల్లె ఏంటంటే నేను చెబుతా, మరీ శ్రేష్టమైన పునరుద్ధానం కొరకు దేవుడు నిన్ను ఆపాడు. ఈరోజు ఇలాంటి సభ జరపడానికి నేను ఆపాడు. అనేకమైన యవనులని లేపడానికి నేను ఆపాడు. మరీ శ్రేష్టమైన పునరుద్ధానం కొరకు నువ్వు పనిచేయాలి. ఎవరేమనుకున్నా, లోకం ఏమనుకున్నా కూడా ప్రభు వైపు నీ దృష్టి ఉంచాలి. తనలాగా నువ్వు పరిగెత్తి రావాలి. సంఘాన్ని నిలబెట్టాలి, నీ బిడ్డను నిలబెట్టాలి, నీ కుటుంబాన్ని నిలబెట్టాలి, నీ భర్త నీలో బ్రతకాలి.
అలాంటి కార్యాలు మనం చూడాలి, అలాంటి అద్భుతాలు మనం పొందుకోవాలి. మరణం అంటే ఘనత. అందుకే ఒకడు పుట్టుకన్నా మరణం మేలు మహిమ అన్నాడు దేవుడు. ఈరోజు మన జీవితాలు అలాంటి మీరు చూడాలి. శ్రేష్టమైన పునరుద్ధానం స్త్రీలకు శ్రేష్టమైన పునరుద్ధానమే కాదు, మరీ శ్రేష్టమైన పునరుద్ధానం ఉందట. ఈరోజు దేని కొరకు మనం పరిగెడుతున్నాం? మొదటి పునరుద్ధానంలో ఉంటామా? అందుకే యూదా పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి, 13వ వచనం నుంచి 12వ వచనం ఆఖరిలో చూడండి. ఒక చెట్టట అది ఏర్లతో సహా పెకిలి వేయబడి, చూడండి ఆ మాట చదవండి ఒకసారి. 2 మార్లు చచ్చిన వేళ్లతో పెకిలింపబడ్డ చెట్టుగాను. అంటే ఇది ఎలా అంట? రెండుగా పెకిలింపబడిదట. ఒకడికి 2 మరణాలు ఉన్నాయి. చెప్పండి ఎన్ని మరణాలు ఉన్నాయి? చెప్పాలి గట్టిగా, ఎన్ని మరణాలు? 2 మరణాలు. 2 మరణాలు ఎలా ఒక చెట్టు కలుగుతాయంటే, ఒక చెట్టుని గొడ్డలితో నరికితే ఒక మరణం. రెండో మరణం ఏంటో తెలుసా? అవి తీసుకెళ్ళి కర్రలు అగ్గిలో వేస్తేనే కదండి వంట. రెండో మరణం అగ్నిలో. అందుకే పేతురులు అంటాడు ఒక మాట ఏమనంటే, ఇదిగో నిత్య అగ్నిలో పడతావు. రెండో మరణం ఉండకుండా ఉండాలంటే మొదటి పునరుద్ధానంలోనే ఎత్తబడాలి. మొదటి పునరుద్ధానం కోసమే పరిగెత్తాలి. మొదటి పునరుద్ధానం కొరకే నీ జీవితం ఉండాలి. మొదటి పునరుద్ధానం కోసమే శ్రేష్టమైన కార్యాలు మనం పొందుకోవాలి. మనం చాలాసార్లు అడుగుతూ ఉంటాం, ప్రభువా నువ్వేం చేశావు? ప్రభువా నువ్వు నాతో ఉన్నావా? ఇలాంటి మరణకరమైన సమయాల్లో అడుగుతూ ఉంటాం. అయ్యా ఒక మాట చెబుతాను, లేకపోతే దానియేలు చిన్న వయసులో చనిపోయాడు అనుకున్నా కూడా ఒక్క మాట మారు ప్రార్థన చేస్తే, అయ్యా ఇన్ని సంవత్సరాలు నువ్వు కాపాడావు, ఇన్ని సంవత్సరాలు మా మధ్యలో ఉంచావు, యవన బిడ్డగా కాపాడావు, రక్షించావు, సాక్ష్యాన్ని ఇచ్చావు అని ఇలా ప్రార్థన చేస్తే ధైర్యం కలుగుతుంది. ఇంత తొందరగా తీసుకెళ్ళిపోయావేంటయ్యా అంటే మనకేం కలుగుతుంది సార్? అవిశ్వాసం కలుగుతుంది. అందుకే ఒక మాటలో స్పష్టంగా అక్కడ ఒక మాట ఉంటుంది. ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. ఏమంటాడంటే అక్కడ మనం చదివితే, మీ అపరాధముల చేత ఆ పాపముల చేత మీరు ఏమైపోయారంటే చచ్చిన వారై ఉండగా. అంటే ఇక చావడానికి సిద్ధంగా ఉన్నారు. మనం చేసే కొన్ని తప్పుల వల్ల, మనం చేసే కొన్ని పరిస్థితుల వల్ల మనం చావడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే అక్కడ చదివితే, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. కొట్టు బిగ్గరగా చప్పట్లు హల్లెలూయా. అంటే మనందరం ఇక్కడ కూర్చోవలసిన వాళ్ళ ఇళ్లలో ఎప్పుడో జ్ఞాపకార్థ కూడుకు పెట్టేయాలి. ఎప్పుడో స్టీవెన్సన్ అన్న నేను వచ్చి వాక్యం చెప్పేయాలి. కానీ జరగలేదు. అందరం ఈరోజు ఇక్కడ కూర్చున్నాం, జ్ఞాపకార్థ కూడికలు జరగలేదు అంటే కారణం ఏంటంటే, క్రీస్తు మరలా బ్రతికించాడు మనల్ని. ఈరోజు బ్రతుకుతుంది క్రీస్తులో. మనం ఏదో ఆరోగ్యం వల్ల బ్రతుకుతున్నాం, ఏదో అవయవాల బ్రతుకుతున్నాం అని అనుకోవద్దు. ఒకరోజు డిజిఎస్ దినకరన్ అమెరికా వెళ్ళినప్పుడు పాట పడుతున్నాడు ఒక చెల్లి పక్కన నిలబడి, ఒక 20 ఏళ్ల వయసు కలిగిన స్త్రీ. అప్పుడు ఆ పాపను చూసి, పాప నువ్వు నా కూతురులాగా ఉన్నావు, నా కూతురు చిన్న వయసులో చనిపోయింది, నిన్ను చూస్తే అలానే అనిపిస్తుంది అనగానే ఆమె వచ్చి దగ్గరకు వచ్చి ఏడవడం మొదలుపెట్టిందంట. పాప ఏడవడం మొదలు పెడితే డిజిఎస్ దినకరన్ గారు అడిగారట, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకమ్మా అలురని అని అడిగితే అప్పుడు ఆ పిల్ల చెప్పిందంట, 20 సంవత్సరాల క్రితం అంకుల్ నీ దగ్గరికి నన్ను తీసుకొచ్చారు మా అమ్మ నాన్న. ఏమనంటే అతి చిన్న వయసులో 6 నెలల్లోనే నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చి నేను చనిపోతానని డాక్టర్స్ చెప్తే మీరు ప్రార్థన చేసి షరోన్ అని పేరు పెట్టారు, నేను చావనని చెప్పారు అంకుల్ అనగానే వెంటనే ఆయన సంతోషపడి, అమ్మా నువ్వు బతికే ఉన్నావా అన్నాడు. అనగానే ఆ మంది బ్రతికే ఉన్నాను అంకుల్. అయితే ఆ గుండెలో ఉన్న ఆ రంధ్రం పోయిందా, గుండె బాగైపోయిందా అంటే ఆ గుండె నొప్పి అలానే ఉంది, ఆ రంధ్రం అలానే ఉంది, నేను అలానే ఉన్నాను అన్నట. కొట్టు బిగ్గరగా చప్పట్లు హల్లెలూయా. సమస్యలు అలానే ఉండని, బాధలు అలానే ఉండని, నువ్వు మాత్రం దేవుళ్ళు అలానే ఉండాలి, దేవుళ్ళు అలానే నిలబడాలి. కారణం ఏంటో తెలుసా? మనం చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మనల్ని ఏం చేశారట? ఆయన క్రీస్తులో మనల్ని బ్రతికించాడు. చెప్పండి, నన్ను బ్రతికించాడు. చెప్పాలి, నన్ను బ్రతికించాడు. ఆయన పరుగు పందాన్ని కాపాడుకున్నాడు, ఆయన ముగించాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, సాక్ష్యం కలిగి నిలబడ్డాడు, ఆయన వెళ్ళిపోయాడు. మరి ఈరోజు నువ్వు నేను మనందరం వెళ్తామా? ఆయన ఎందుకు ముందు వెళ్ళిపోయాడు అని కొంతమంది డౌటు. ఏదో పెద్ద వీళ్ళు ఏమన్నా టీసీలాగా ట్రైన్లో ఎక్కగానే టికెట్ చెక్ చేసేటట్టు ఒక్కొక్కడు అర్థం కాక, వాక్యం తెలియక. అయితే మీకు ఒక మాట చెబుతా, చదువుతారా? మాట చదువుతారా? ఎందుకు ఆయన తొందరగా వెళ్ళిపోయాడు, ఎందుకు ఇంకా నువ్వు ఇక్కడ మిగిలిపోయావు అనే మాటకు అర్థం అక్కడ చూడండి. 1 కొరింథీ 15వ అధ్యాయం 23వ వచనం చదవండి అందరూ కూడా.
23వ వచనం. 1 కొరింథీ 15వ అధ్యాయం 23వ వచనం చదవండి. ప్రతి వాడును తమ తమ వరుసలో బ్రతికింపబడును. ఆమెన్. అంటే ఇప్పుడు ఆయన వరుసలో ఆయన ఏమయ్యాడు? బ్రతికాడు. తొందరగా ఏమి వెళ్ళిపోలా, ఆయన వరుసలో ఆయన బ్రతికాడు. నీ వరుసలో, అందుకే అక్కడ కింద చూడండి, తమ తమ వరుసలు ఉన్నాయి. తమకు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరుస ఉంది. ఎవరెంత చేసినా, కరోనాలో ఎంతమంది మాస్క్ పెట్టుకున్నారు? చేయి పైకి చూపియండి. కరోనాలో ఎంతమంది మాస్క్ పెట్టుకున్నారు లేదా? మాస్క్ వల్ల బతికారా మీరు? చెప్పండి, మాస్క్ వల్ల బతికారా? ఒక ఇంటికి వెళ్తే ఈ కరోనా టైంలో ఆయన బయట ఫ్లెక్స్ పెట్టాడు. ఏమనంటే, దయచేసి మా ఇంటికి మీరు రావద్దండి, మీ ఇంటికి కూడా ఎవరిని రానివ్వద్దండి అని పెట్టాడు బోర్డు. ఎంత గొప్ప వ్యక్తో చూడండి. కరోనా టైంలో జ్ఞానవంతులందరూ కరోనా టైంలోనే వచ్చారు. కరోనా టైంలో మన భక్తి ఎలా ఉండని చెప్పండి. 24 గంటలు లైవ్, 24 గంటలు లీవు, 24 గంటలంతా మందిరం. ఒకళ్ళైతే నాకు ఫోన్ చేసి ఏమడిగేవాళ్ళు తెలుసా? అన్నా, మందిరం చూడాలని ఉందన్నా, ఎప్పుడు వస్తావు మందిరానికి అంటే, కరెక్ట్గా 23వ తారీఖు అన్లాక్ చేశారు. ఎక్కడ పడితే అక్కడ తిరగమంటే ఆడు అప్పటి నుంచి ఇప్పటివరకు రాలా, ఇప్పటికి రాలా. మొన్న కూడా ప్రార్థన చేసి అడిగాను, ప్రభు ఇటు రావట్లేదు ఏంటి ప్రభు, మళ్ళీ కరోనా రావాలేటి? రాలేదండి, ఇప్పటివరకు రాలేదు. కొంతమంది ఈరోజు ఏడుస్తామా, అన్నయ్య మామయ్య మామయ్య అన్నయ్య అన్నయ్య ఏడుస్తామా? రేపు మన గురించి ఏడుస్తారు కొంతమంది. మన వరుస వస్తుంది రేపు. వచ్చినప్పుడు మన క్రియ ఏంటి? రూబేన్ అంటాడు, ఈరోజు ఈ వరుసలో నిలబడడానికి కారణం వినకపోవడం వల్లే. ఈరోజు ఈ వరుసలో నిలబడడానికి కారణం మనం చక్కని కలలు కలిగిన ఆ వ్యక్తిని యోసేపుని, మన తమ్ముణ్ణి మనం ఇబ్బంది పెట్టడం వల్లే మనం ఈ వరుసలో నిలబడగలిగాం అని పశ్చాత్తాపడ్డాడు. ఎప్పుడైతే వారు పశ్చాత్తాపడ్డారో వారికి సమృద్ధి ప్రారంభమైంది. కొట్టు బిగ్గరగా చప్పట్లో హల్లెలూయా. చచ్చిన తమ్ముడు ఎదురు కనబడ్డాడు. చచ్చిన తమ్ముడు ముందు కనబడ్డాడు. చచ్చిపోయాడు అనుకున్న తమ్ముడు ఎప్పుడైతే వీరు పశ్చాత్తాపడ్డారో వెంటనే అక్కడ కింద చదివితే యోసేపు ముందు నిలబడ్డాడు. అన్నయ్య, బ్రతికే ఉన్నాను అన్నయ్య, మీరు కీడును ఉద్దేశించారు, నేను మేలును ఉద్దేశించాను. ఆమెన్. మీరు చాలామంది కీడు ఉద్దేశిస్తారు. ఇప్పటికి కూడా కొంతమంది నా స్నేహితులు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, మొన్న కూడా లాస్ట్ టైం దుబాయ్ వెళ్ళినప్పుడు ఒక ఫ్రెండ్ కలిశాడు. నాకు కలిసి వాడు ఏమడిగాడు తెలుసా? రేయ్, బ్రతికే ఉన్నావా అని అడిగాడు. నేను అప్పుడన్నాను, నేను క్రీస్తులో బ్రతుకున్నా. హల్లెలూయా. అంటే చూడండి, అందరూ ఎప్పుడు అనుకున్నా నేను చచ్చానని, కానీ నిజమే, నేను చచ్చాను. కానీ రెండో మరణం కోసం కాదు, మొదటి మరణం మనం బాప్తిస్మంలో పొందాం. తద్వారా మొదటి పునరుద్ధానంలో నువ్వు నేను నిశ్చయముగా ఉందుముగాక. ఆమెను చెప్పండి గట్టిగా. ఇంకోసారి బిగ్గరగా ఆమెను చెప్పండి. ఇంకా బిగ్గరగా ఆమెను చెబుదామా? ఒక్క మాట చెప్పు ముగించేస్తా. ఈరోజు త్రోవ తప్పిన నక్షత్రాల్లాగా ఉన్నామా, లేకపోతే రెండు ఏర్లు ఊడిపోయి రెండుగా విభజింపబడ్డ ఒక చెట్టుగా ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. దానియేలు జీవితాన్ని మనం ఉదాహరణగా తీసుకున్నప్పుడు ఎంత నిజంగా అండి అలా నేను బ్రతకగలుగుతాను అనిపించింది నాకైతే. సాకులు చెప్తూ ఉంటాం మనం నిజంగా, కానీ వారి కుటుంబాన్ని చూస్తున్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎవరైనా, ఆఖరికి స్టీవెన్సన్ అన్న కూడా నాకు 2-3 సార్లు చెప్పారు దానియేలు గారి గురించి. అప్పుడు సంగీత పండుగలకు వచ్చినప్పుడు వాళ్ళతో ఒక ఫోటో దిగి వెళ్ళిపోయాను, అంతే తప్ప మాట్లాడలేకపోయాను నేను చాలాసేపు. ఆ రోజు కూడా ఆయన నాతో మాట్లాడుతూ, అన్న జాగ్రత్తగా వెళ్ళండి అని 2 సార్లు చెప్పాడు ఆయన నాకు. ఆ రోజు నాకు సరిగ్గా గుర్తు. నిజంగా చాలాసార్లు అనిపిస్తూ, ఒక్కోసారి నీతిమంతులు వెళ్ళిపోతున్నారు, మరి మనం నీతితో వెళ్తామా లేకపోతే విడవబడతామా? ఈరోజు ఆలోచించు. చేతులు జోడించి చెప్తున్నా, ఇది గొప్ప అవకాశం నీ జీవితంలో. ఆయన్ని గుర్తు చేసుకోవడం కాదు, ఆయన బ్రతికించిన దేవుడిని గుర్తు చేసుకో. ఆయనలాగా జీవించడం నేర్చుకో. ఎంతమంది యవ్వన బిడ్డలనండి లేపాడండి. చదువు రాదట, చదువుచ్చిన నువ్వు నేనేం చేస్తున్నావు? పనికిమాలిన పనులు చేస్తున్నాం, సంఘానికి వ్యతిరేకంగా మారుతున్నాం, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నాం. చిన్న పాపను పట్టుకోనట 100 కిలోమీటర్ల ప్రయాణం అట. ఆశ్చర్యం కదండి. అద్భుతమైన వ్యక్తి కదా. ఆయన వేసిన ప్రతి చెట్టు ఫలించింది కదా. ఈరోజు నువ్వు వేసిన చెట్టు ఫలిస్తుందా? రెండుగా విభజింపబడి ఏర్లతో సహా ఓడి పడిపోయి నిత్యాగ్నికి అయిపోద్దా? ఈరోజు ఆలోచించు.
ఈరోజు ఆలోచించు. నేను నమ్ముతున్నాను దాన్ని మొదటి పునరుద్ధానాన్ని పొందుకున్నాడు. మొదటి పునరుద్ధానంలో మనం చూడబోతున్నాం. మధ్యాకాశానికి ఆయన రాబోతున్నాడు. అక్కడ మనం కలవబోతున్నాం. అక్కడ కలవబోతున్నాం. ఈరోజు నీ జీవితంలో ఒక్క తీర్మానం తీసుకో. ఆ వరుసలో నువ్వు ఉన్నావా? ఆ వరుసలో ఆయన వెళ్ళిపోయాడు, రెండో వరుసలో నువ్వు ఉన్నావు. కొందరు స్త్రీలైతే ఆ మరీ శ్రేష్టమైన పునరుద్ధానంలో ఉన్నారట. ఈరోజు ఈ మాటలన్నీ నీకోసమే కదా. ఒక్క నిమిషం ఎక్కడున్న వారు అక్కడే ఒక్కసారి అలా లేచి నిలబడదామా? అలానే లేచి నిలబడదాం. ఒక చిన్న ప్రార్థన చేస్తాను నేను. ఒక చిన్న ప్రార్థన. మొదటి పునరుద్ధానంలో ఎత్తబడేవారు ఎవరు అంటే క్రీస్తుతో కూడా ఉన్నవారు, సంఘం, హతసాక్షులు, ఏలియా, హానోకు, పాత నిబంధన పరిశుద్ధులు, వీరందరితో కూడా మనం ఎత్తబడబోతున్నాం. ఈరోజు ఒక్క తీర్మానం తీసుకుంటావా? అయ్యా, నా క్రియలు ఏమై ఉన్నాయి? పాపాన్ని దాచి తిరుగుతున్నానా? లోకంలో పడి తిరుగుతున్నానా? నా రక్షణని మర్చి తిరుగుతున్నానా? నా జీవితం ఎలా ఉంది? నా బ్రతుకు ఎలా ఉందయ్యా? ఈ జ్ఞాపకార్థ కూడికలో ప్రభువా ఒక వ్యక్తి మా ముందు ఒక ఆదర్శంగా నిలబడ్డాడు. పాపమున్న లోకంలోనే, శాపాలున్న లోకంలోనే, పాపము చెయ్యగలిగిన అవకాశం ఉన్న లోకంలోనే ఏ అవకాశం తీసుకోకుండా నీలో బ్రతికి మేలు చేసి జీవించి బ్రతికి సంఘాన్ని కట్టి కుటుంబాన్ని కట్టి సాక్ష్యాన్ని కాపాడుకుంటూ అటు భార్య దగ్గర, అటు సంఘము దగ్గర, అటు కుటుంబాల దగ్గర కాపాడి ఆయన వరుసలో వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీ వరుస. ఇంకా ఈరోజు నీ వరుసలో నువ్వు సిద్ధపడి నిలబడ్డావా? నీ వరుసలో నువ్వు ఉన్నావా? కొంతమంది స్త్రీలు ఉన్నారు, వారు శ్రేష్టమైన పునరుద్ధానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్ని అపాయాలు వచ్చినా, ఎన్ని అనారోగ్యాలు వచ్చినా, వారి జీవితాల్లో మరణాలే చూసినా వాళ్ళు శ్రేష్టమైన పునరుద్ధానం కొరకు సడలిపోకుండా, విశ్వాసాన్ని కోల్పోకుండా, ఎన్ని విలువైనవి కోల్పోయినా కూడా నిలబడుతున్నారు. అలాంటి స్త్రీగా నువ్వు ఉన్నావా? మేలు చేసేవాడిగా ఉన్నావా? ప్రభువు కొరకు నిలబడేవాడిగా ఉన్నావా? అపోస్తలుడైన పౌలు అంటారు, మరి ఎక్కువగా నేను క్రీస్తుతో కూడా పునరుద్ధానము పొందని నిమిత్తము నేను ప్రతి విషయంలో నేను మరణిస్తున్నాను, మరణం కోరుకుంటున్నాను అంటాడు. ఈరోజు అలా చేతులపైకి ఒక్క చిన్న మాట ఎందరితో ప్రభు మాట్లాడారు? ఒక్క చిన్న ప్రార్థన చేయండి. ప్రభు అని చెప్పి ఒక చిన్న ప్రార్థన. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీతోనే యేసయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా రేవైనా నీకోసమేనయ్యా. మేలైనా కీడైనా చెప్దాం, పాడదాం బిగ్గరగా. రెండు చేతుల పైకి మేలైనా బ్రతుకైనా రెండు చేతుల పైకి మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా. నేనెల్లప్పుడూ యెహోవా నిన్ను సన్నుతించెదను. చెప్దామా? ఈరోజు జీవ పునరుద్ధానం, మేలు పునరుద్ధానం. నిత్యము నీ కీర్తి నా నోట నుండును, నిత్యము నీ కీర్తి నా నోట నుండును. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా. చాలాసార్లు మన జీవితంలో అనుకుంటాం, ఈ పాట రాసిన రచయిత కూడా అనుకుని ఉండొచ్చు కదా,
ఆ రోజు రాస్తున్నప్పుడు దేవుడు తన మనసులో వచ్చిన మాట. కొందరు ఉంటారు, మేలైన కీడైన నీతోనే యేసయ్యా అనేవారు ఉంటారు కదా. ఈరోజు చూడండి, ఆ ప్రతి మాటలో ఉన్న ప్రతి భావం